హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు నేను మీకు ఒక అదిరిపోయే డ్రామాని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఎందుకంటే ఈ డ్రామాలో మన హీరోయిన్ చనిపోయి మళ్ళీ పుడుతుంది. ఆ తర్వాత తను ఒక కమాండర్ ప్రేమలో పడిపోతుంది. అతను ఒక రూత్‌లెస్ కమాండర్. ఆమెని ప్రతిరోజు బుల్లీ చేస్తూ తన దగ్గర బందీగా ఉంచుకుంటారు. వీళ్ళిద్దరి లవ్ స్టోరీ మాత్రం మామూలుగా ఉండదు. సో లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్ లో హీరో చావ్ అండ్ హీరోయిన్ రువాన్ని చూపిస్తారు. హీరో ఒంటి నిండా దెబ్బలతో ఆమె ఒళ్ళో ఉంటాడనమాట. ఇక ప్రాణం విడుస్తాడేమో అన్న క్షణంలో ఆమెను అడుగుతాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయినా నువ్వెందుకు నన్ను ప్రేమిస్తావులే అని బాధపడుతుంటే హీరోయిన్ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని మనసులో అనుకుంటుంది, నేనసలు ఊహించనే లేదు ఈ సిటీని గడగడలాడించే చావు ప్రేమ విషయంలో ఇలా అయిపోతాడని. పాస్ట్ లైఫ్ లో నేను ఇతని పట్ల చాలా పక్షపాతం చూపించి పెద్ద తప్పు చేశా. ఈసారి ఆ తప్పు చెయ్యను అని కిస్ చేసి, నువ్వు ఇక్కడే నా కోసం వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను అని వెళ్లిపోబోతుంటే అతను చేయి పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. ఆమె ఒక చిరునవ్వు నవ్వి కళ్ళలో నీళ్లతో, ఈ జన్మలో నేను నిన్ను కాపాడుకుంటాను అని వెళ్లిపోతుంది. కట్ చేస్తే సీన్ 1935 ఇయర్ కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ హీరోయిన్ రువాన్ చనిపోయినట్టు చూపిస్తారు. తన అంత్యక్రియలు జరుగుతుంటాయి. అక్కడ తన స్టెప్ మదర్ క్రొకడైల్ కన్నీళ్లు కారుస్తూ, అయ్యో ఎంత మంచి పిల్ల, నదిలో పడి ఎందుకు సూసైడ్ చేసుకుందో ఏంటో అని బిల్డప్ ఇస్తుంటుంది. స్టెప్ సిస్టర్ లిన్ కూడా అందుకొని, మమ్మీ తను మనల్ని వదిలి వెళ్లాలని అనుకోలేదు, పక్కా ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది అని ఒక్కటే అందరూ నాటకాలు ఆడుతుంటారు. గెస్ట్లందరూ వెళ్లిపోగానే వాళ్ళ ఏడుపు ఒక్కసారిగా ఆగిపోయి నవ్వుకోవడం స్టార్ట్ చేస్తారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇదంతా రువాన్ ఆత్మ చూస్తూ ఉంటుంది. నా మమ్మీ చనిపోక ముందే మా డాడీ తన మిస్టర్స్ ని ఇంటికి తీసుకొచ్చాడు. నా ఫియాన్సీ మిస్టర్ జో నన్ను ప్రేమిస్తున్నట్టు నటించి మా డాడీతో నా స్టెప్ సిస్టర్ తో చేతులు కలిపాడు. వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను మోసం చేశారు అని బాధపడుతుంటే స్టెప్ సిస్టర్ అంటుంది, అబ్బా ఇక చాలు ఈ నాటకాలు, నటించి నటించి ఫ్రస్ట్రేషన్ వస్తుంది అంటుంటే రువాన్ నాన్న అంటాడు, నన్ను క్షమించు రువాన్, నేను నీ పట్ల క్రూరంగా ఉండాలని అనుకోలేదు. కానీ నీ మమ్మీని చంపింది నీ ఆస్తి కోసమే. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే నీ మమ్మీ సీక్రెట్ గా ఆస్తి అంతా నీ పేరు మీద ఎప్పుడో మార్చిందని, అందుకే నిన్ను కూడా చంపాల్సి వచ్చింది అని మాట్లాడతాడు. అది విన్న రువాన్ షాక్ అయిపోతుంది. అంటే మా మమ్మీది కార్ యాక్సిడెంట్ కాదా, వీళ్ళే కలిసి చంపేశారా అని రగిలిపోతుంటే స్టెప్ మదర్ అంటుంది, మిస్టర్ షన్, ఇప్పుడు నేను నీ వైఫ్ ని, లిన్ నీ కూతురు, నువ్వే మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్త అని అందరూ కలిసి పిచ్చి పిచ్చిగా నవ్వుతుంటారు. రువాన్ ఆత్మ ఆవేశంతో, ఫస్ట్ మా మమ్మీని, ఇప్పుడు నన్ను చంపేశారు కదనే, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అని ఆవేదంతో అరుస్తుంటుంది. అంతలో డోర్ ఓపెన్ చేసుకుని ఈ డ్రామా హీరో మిస్టర్ చావ్ లోపలికొస్తాడు. రువాన్ ఆత్మ అతన్ని చూసి, మిస్టర్ చావ్, నువ్వు నన్ను ఇంకా వదిలిపెట్టవా? ఇప్పుడు నా దగ్గర నుండి ఏం తీసుకోవడానికి వచ్చావు? నా శవాన్ని కూడా వదలవా అని అనుకుంటుంటే చావు మాత్రం లోపలికొచ్చి అతను రువాన్ శవం దగ్గరికి వెళ్లి తన్ని అలా చూసేసరికి ఆవేశంతో, వీళ్ళందరినీ గన్తో షూట్ చేసి చంపి పారేయండి అని అరుస్తాడు. ఆ తర్వాత కళ్ళ నిండా నీళ్లతో ఆమె శవం ముందుకొచ్చి ముఖాన్ని దీనంగా చూస్తూ ఆమె ఫేస్ ని పట్టుకుని, రువాన్, నేను నీ కోసం వచ్చేసాను, నువ్వు చచ్చినా బ్రతికినా నువ్వెప్పటికీ నాదానివే, ఇకపై నేను కూడా నీతోనే ఉంటాను అని చెప్తాడు. ఇదంతా రువాన్ ఆత్మ పక్కనే ఉండి చూస్తూ, ఇతనేంటి నాతోనే ఉంటాను అని అంటున్నాడు, ఒకప్పుడు నన్ను ఒక ఆట బొమ్మలా చూసే ఇతను నా కోసం ఇంతగా ఎందుకు ఏడుస్తున్నాడు అని ఫీల్ అవుతుంది. అప్పుడే చావుకి ఒక్కసారిగా బ్లడ్ వామిటింగ్ అవుతుంది. అతను ఆమె చేతిని పట్టుకొని ఏడుస్తూ, నువ్వెందుకు నా మాట వినలేదు, ఎందుకు నా పక్కనే లేవు అని ఆ శవాన్నే లిప్ కిస్ చేస్తూ, రువాన్, ఇక్కడికొచ్చే ముందే నేను నీ కోసం విషం తాగొచ్చాను, ఈ జన్మలో కాదు నెక్స్ట్ జన్మలో కనీసం నా వైపు ఒక చూపు చూడవా, నన్ను కొంచెమైనా ప్రేమించవా ప్లీజ్, మనం ఈ జన్మలో ప్రేమను పంచుకోలేదు కానీ చావుని పంచుకుంటున్నాం అని చెప్పి రక్తం కక్కుకొని ఆమె శవం పక్కనే చనిపోతాడు. రువాన్ ఆత్మ ఏడుస్తూ, నేను ఈ ప్రపంచంలో అతిపెద్ద మూర్ఖురాల్ని, అతను నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు, కానీ నేను ఇతన్ని కాదనుకుని ఆ జోని నమ్మాను. చావు, వచ్చే జన్మలో నువ్వెలా ఉన్నా ఎక్కడున్నా నేను నిన్నే ప్రేమిస్తాను, నాకు ఒక్క ఛాన్స్ దొరికితే చాలు అని ఒక పెద్ద కోరిక కోరుకుంటుంది. కట్ చేస్తే హీరోయిన్ మళ్ళీ పుడుతుంది. కళ్ళు తెరవగానే రువాన్ కి గుర్తొస్తుంది, కరెక్ట్ గా ఈ రోజే కదా నేను ఆ జోకి గ్లౌజ్ ఇచ్చి ప్రపోజ్ చేయాల్సింది అని ఆలోచిస్తున్నప్పుడే జో వచ్చి, ఏంటి రువాన్, ఆ గ్లౌజ్ నీ సొంత చేతులతో నా కోసం కుట్టావు కదా అని వెటకారంగా అడుగుతాడు. రువాన్ కోపంగా, ముందు నీ నోరు మూసుకో అని చెప్తే వాడు షాక్ అయ్యి, ఏంటి నువ్వు మాట్లాడుతుంది అని అడిగితే, ఒరేయ్ వెదవా, ఫస్ట్ నీ నోటికి ఏదైనా మూత తీసుకొని ముయ్యి అని తన క్లాస్మేట్ దగ్గర లైటర్ తీసుకొని ఆ గ్లౌస్ ని అతని ముందే తగలబెట్టేస్తుంది. జో కంగారుగా, ఏం చేస్తున్నావు, ఇవి నాకు ఇవ్వాలి కదా అని అడిగితే, అవునా నీకు ఇస్తాలే గాని నువ్వింకా నోరెందుకు మూయలేదురా అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది. రువాన్ వెళ్తుంటే చావు కారులో నుండి వస్తూ కనిపిస్తాడు. అతన్ని చూడగానే రువాన్ కి పాస్ట్ లైఫ్ గుర్తొస్తుంది. పాస్ట్ లైఫ్ లో నేను జోకి ప్రపోజ్ చేశాక చావు వచ్చాడు, అంటే ఇప్పుడు కరెక్ట్ టైం అన్నమాట అనుకుంటున్నప్పుడే చావు తన స్టైల్లో కార్ దిగొస్తాడు. రువాన్ వైపు సీరియస్ గా చూస్తూ, మళ్ళీ బందీ అవ్వాలనుందా రువాన్, నా మాట ఎందుకు వినవు అని కోపంగా
అడుగుతాడు. అతన్ని చూడగానే రువాన్ ఆనందంతో నువ్వు వచ్చేసావా అని పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని హగ్ చేసుకుంటుంది. పాస్ట్ లైఫ్ లో చనిపోయే ముందు అతను అన్న ప్రతి మాట ఆమె చెవుల్లో మోగుతూనే ఉంటుంది. ఎత్తుకుంటూ వెళ్లి అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. చావు కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి రువాన్, మళ్ళీ ఏదైనా డ్రామా ప్లే చేస్తున్నావా అని అడిగితే అంతలో ఆ వెధవ జో అక్కడికి వచ్చి రువాన్ ని పక్కకు లాగేసి నా గర్ల్ ఫ్రెండ్ ని నువ్వెలా హక్ చేసుకుంటావు అని చావుతో గొడవకి దిగుతాడు. రువాన్ కి మండిపోయి నేను నీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడయ్యాన్రా అని సీరియస్ అవుతుంది. జో అంటాడు నువ్వు ఇప్పుడే కదా నీ ప్రేమను నాకు చెప్పావు, ఇక్కడ అందరూ చూశారు కూడా అనగానే రువాన్ చావు వైపుకు తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. చావు ప్లీజ్ నా మాట విను, ఈ జన్మలో నేను వీడిని అస్సలు ప్రేమించట్లేదు అని చెప్పడంతో చావు ఒక్క దెబ్బతో రువాన్ ని స్పృహ తప్పించి తన ఇంటికి తీసుకెళ్లిపోతాడు. వెళ్తున్న అతన్ని జో ఏదో అనబోతుంటే చావు ఇచ్చే ఒక సీరియస్ లుక్ కి జో అసిస్టెంట్ గజగజోనికి పోతాడు. చావు వెళ్లిపోగానే జో అరుస్తాడు నువ్వెవరిని ఇలా కిడ్నాప్ చేయలేవు అని. అంతలో వాళ్ళ క్లాస్మేట్ అక్కడికి వచ్చి ఒరే ఎందుకు అట్లా అరుస్తున్నావు, నీకు తెలుసా అతను ఈ సిటీ గవర్నర్ మిస్టర్ చావ్ ఎంత డేంజరస్ అండ్ క్రూయల్ పర్సన్ నీకు తెలీదు, మనం ఇప్పుడు రువాన్ ని కాపాడుకోవాలి అని చెప్పగానే జో షాక్ అవుతాడు. ఏంటి అతను గవర్నరా అని భయపడిపోయి మళ్ళీ అనుకుంటాడు ఒకవేళ చావుగాడు ఆ రువాన్ ని చంపేస్తే మనకే కదా లాభం, ఈ విషయం వెళ్లి ఫస్ట్ అంకుల్ షన్ కి చెప్పాలి అనేదో ప్లాన్ వేస్తాడు. కట్ చేస్తే రువాన్ కళ్ళు తెరిచి చూసేసరికి తన 2 చేతులు కట్టేసి ఉంటాయి. ఈ వేస్ట్ ఫెలో గాడు మళ్ళీ నన్ను కట్టేశాడా, ఇది పక్కా వీడి పనే, నేను చెప్పా కదా నేను వాడిని పెళ్లి చేసుకున్నాని, మళ్ళీ ఎందుకు కట్టేశాడు అంటుంటే పక్క నుండి చావు ఆమెకి చాలా క్లోజ్ గా వస్తాడు. ఒక్క చేత్తోనే తన్ని ఆమె వైపు లాగుని ఆమె బాడీని టచ్ చేస్తూ స్మెల్ చూడడం స్టార్ట్ చేస్తాడు. అలా మెల్లగా రువాన్ మెడ దగ్గరికి వెళ్లి కిస్ చేస్తుంటే రువాన్ ఊపిరి బిగబట్టి చావు ప్లీజ్ కామ్ డౌన్ అవ్వు అని అంటుంది. తను ఆమె కళ్ళని టచ్ చేస్తూ నేను ఎలా కామ్ డౌన్ అవ్వాలి రువాన్, ఈ కళ్ళకి ఎప్పుడు నేనే కనపడేలా ఎలా చెయ్యాలి అని అంటూ ఆమె కళ్ళని టచ్ చేస్తూ ఈ క్షణమే నిన్ను క్రష్ చేసి మొత్తం తినేయాలనుంది, సో దట్ అప్పుడు నువ్వు మొత్తం నాదాని అయిపోతావు అని ఆమె నడుం పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. అంత దగ్గరగా అతన్ని చూసి రువాన్ మనసులో అనుకుంటుంది గత జన్మలో నేను ఇతన్ని ఎదిరించినప్పుడు ఇలాగే రూమ్ లో లాక్ చేసి నాతో బలవంతం చేశాడు, కానీ ఈ జన్మలో నాకు కేవలం చావు ప్రేమ మాత్రమే కావాలి, ఇతనికి ప్రేమించడం ఎలాగో నేను నేర్పించాలి అని అనుకుంటూ అతని లిప్స్ ని బైట్ చేస్తుంది. చావు షాక్ అయ్యి రువాన్ ఈసారి నువ్వు ఏ ప్లాన్ వేస్తున్నావో నాకు తెలీదు, కానీ ఏదేమైనా ఈ రాత్రికి మాత్రం నువ్వు నాదానివే అని అంటాడు. రువాన్ కూడా అతని కళ్ళల్లోకి చూస్తూ ఈ ఒక్క రాత్రికి మాత్రమే కాదు ప్రతి రాత్రి ప్రతి పగలు నేను నీదాన్నే, కానీ ప్లీజ్ నా చేతులు విప్పేసాయి, ఇలా కట్టేసి ఉంటే బెడ్ మీద ఎంజాయ్ చేయడం అంత మజాగా ఉండదు కదా అని రొమాంటిక్ గా అడుగుతుంది. చావు నమ్మలేక ఏంటి ప్రతి పగలు రాత్రి నాతోనే ఉంటావా, నువ్వు ఇదంతా నా నుంచి తప్పించుకోవడానికి చేస్తున్నావు కదా అని అంటే అస్సలు కాదు, ఫస్ట్ నా చేతికున్న సంఖ్యలు విప్పి చూడు నీకే తెలుస్తుంది అనగానే అతను విప్పేస్తాడు. రువాన్ నవ్వుతూ అయితే ఇప్పుడు నీ పని అయిపోయింది అని చెప్పి అతను ఒక్కసారిగా బెడ్ మీద పడేసి అతని బట్టలు విప్పేసి చావు చేయి పట్టుకొని కిస్ చేస్తుంది. చావు షాక్ అయిపోతాడు. అంతే ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య డీప్ రొమాన్స్ జరుగుతుంది. అలా వాళ్ళ ఫస్ట్ నైట్ కంప్లీట్ అవుతుంది. కట్ చేస్తే మిడ్ నైట్ చావు సడన్ గా మెలకులోకి వచ్చి ఆమె పేరును కలవరిస్తాడు. ఆమె పక్కన ఉందో లేదో అని ఒక్కసారి చెక్ చేసుకుంటాడు. వెంటనే లేచి ఒక మిస్టరీ రూమ్ కి వెళ్తాడు. అక్కడ ఒక చాక్ తీసుకొని తన్ని తాను గాయపరుచుకుంటాడు. మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి రువాన్ దగ్గరకు వచ్చి బ్లాంకెట్ పక్కకు జరిపి చూస్తే అక్కడ బ్లడ్ అంటుకుని ఉంటుంది. అది చూసి అతను షాక్ అయ్యి నన్ను వదిలి వెళ్లిపోవడానికే నీ ఫస్ట్ టైం ని నాకిచ్చేసింది, నిజంగా నీకు నాతో ఉండడం ఇష్టం లేదా అని బాధగా చూస్తుంటాడు. తను కావాలని ఇదంతా అతని బుట్టలో వేసుకుని ఎస్కేప్ అవడానికి ప్లాన్ చేస్తుంది అని అనుమాన పడతాడు. లాస్ట్ కి నా ఫస్ట్ టైం కూడా తీసేసుకుని నన్ను వదిలేసి వెళ్ళలేవు కదా వెళ్ళలేవు అని అనుకుంటుంటే ఇదంతా పక్కనున్న రువాన్ వింటుంది. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంత వైల్డ్ గా కనిపించే మన హీరో గారికి ఫస్ట్ టైం నేనేనా, చావు వెనకాల ఎంతో మంది అమ్మాయిలు పడతారు కానీ అతని ఫస్ట్ టైం నాతోనా అని ఒకటే హ్యాపీగా ఫీల్ అయి ముసి నవ్వులు నవ్వుకుంటుంటే చావు ఆమె వైపు చూస్తూ నిద్ర లేచావా అని అడుగుతాడు. రువాన్ యాక్టింగ్ చేస్తూ అతని వైపు నిద్ర లేచినట్టు తిరిగి ఒక్కసారిగా అతని హ్యాండ్సమ్ లుక్ చూడగానే పాస్ట్ లైఫ్ లో నేను ఎందుకు నోటీస్ చేయలేదురా బాబు, చావు నిజంగా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని అనుకుంటుంది. చావు వెంటనే నీ మైండ్ లో ఏముందో నాకు బాగా తెలుసు, ఇక్కడ నుండి పారిపోవాలని కూడా ఆలోచించకు అని అంటే నిన్నొదులు నేనెక్కడికి వెళ్తాను, నేను ఎక్కడికి వెళ్ళను అని అంటుంది. చావు షాక్ అయ్యి ఏమన్నావు అని అడిగితే పగలున్నా రాత్రున్నా నేను నీదాన్ని అని నిన్న రాత్రి చెప్పాను కదా అని మళ్ళీ రొమాంటిక్ గా అంటుంది. కానీ చావు ఆమెకి చాలా దగ్గరగా వచ్చి కానీ నిన్న ఆ వెధవ జో నువ్వు తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్తున్నాడు కదా అని కోపంగా అడుగుతాడు. ఆమె నర్వస్ అవుతూ అతను నా బాయ్ ఫ్రెండే కాదు ఏదో బాగాడంతే తిక్కలోడు అని అంటే చావుకి ఇంకా కోపం వస్తుంది. ఆమె గొంతు పట్టుకొని తనకి దగ్గరగా లాక్కొని నిన్న నువ్వు గ్లౌజ్ ఇచ్చి తనకి ప్రపోజ్ చేయాలని అనుకున్నావని నాకు తెలియదు అనుకున్నావా, ఆ గ్లౌజ్ నీ సొంత చేతులతోనే కుట్టావు కదా అని అరుస్తాడు. రువాన్ వెంటనే నిన్న నేను అతనికి నిన్ను ఇష్టపడట్లేదు అని చెప్పడానికే వెళ్ళాను, ఆ గ్లౌజ్ అసలు నేను అతనికి ఇవ్వలేదు, అక్కడే అతని ముందే తగలబెట్టేశాను అని చెప్తుంది. చావు ఆమె గొంతు మీద ఇంకా ప్రెస్ చేసి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నీ కళ్ళల్లో వచ్చే నీళ్లు నీ మాటలు వేటిని నేను నమ్మను అని చెప్పి షార్ తీసుకోవడానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు గుర్తు పెట్టుకో ఏ మగాడికైనా ఇంకోసారి నువ్వు దగ్గర అవ్వాలని చూస్తే వాణ్ణి చంపేస్తాను జాగ్రత్త
జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. అంతలో బట్లర్ అంకుల్ సూ వచ్చి మిమ్మల్ని కలవడానికి ఇద్దరు మనుషులు వచ్చారు. ఒకరు జో, ఇంకొకరు షెన్ అని చెప్తాడు. షెన్ అంటే మా నాన్న వచ్చాడా అని రువాన్ ఆలోచనలో పడుతుంది. తన పాస్ట్ లైఫ్ లో జరిగిన ఘోరం గుర్తొస్తుంది. తన ఫాదర్, స్టెప్ సిస్టర్, జో అందరూ కలిసి తన ఆస్తిని జో పేరు మీద రాయించుకొని ఆ తర్వాత తన నదిలో పడేమని ఆర్డర్ ఇచ్చుంటారు. రువాన్ తన్ని తాను కాపాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఆ స్టెప్ సిస్టర్ లిన్ వచ్చి ఒక ఇటుకరాయి తీసుకొని రువాన్ తలకి బలంగా కొట్టుంటుంది. ఆ తర్వాత తన నదిలో విసిరేయడం గుర్తొచ్చి రువాన్ వానికి పోతుంది. కానీ ధైర్యం తెచ్చుకొని కిందికి వెళ్లి తన నాన్ని, ఆ వేస్ట్ ఫెలో జోగాన్ని కలుస్తుంది. వాళ్ళ నాన్న అంటాడు, రువాన్ చావు నిన్ను బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చానని విన్నాను అని ఏదో కేర్ చూపిస్తుంటే రువాన్ మాత్రం మనసులో పాస్ట్ లైఫ్ లో నేను కిడ్నాప్ అయ్యానని తెలిసినా కూడా మా నాన్న నన్ను కాపాడుకున్న చావు నన్ను చంపేయాలని దేవుడికి మొక్కుకున్నాడు అని అనుకుంటుంది. పైకి మాత్రం చావు నన్ను బలవంతంగా తీసుకురాలేదు, నేనే ఇష్టపడి వచ్చాను, ఎందుకంటే నేను చావుని ప్రేమిస్తున్నాను అని బాంబ్ పేలవగానే జోగాడి షాక్ అయ్యి, రువాన్ ఏం పిచ్చి మాటలివి, నువ్వు ప్రేమించేది నన్ను కదా, ఆ చావు చాలా డేంజరస్, నిన్ను చంపేస్తాడు, మాతో వచ్చేయ్ అని డైలాగులు కొడుతుంటాడు. రువాన్ మాత్రం సీరియస్ గా, హలో జో, జాగ్రత్తగా విను, నేను ఇష్టపడేది కేవలం చావుని మాత్రమే అని చెప్తుంది. పైనుండి ఇదంతా చావు వింటుంటాడనమాట. కానీ చావు వెనకాలండడానికి తెలియక బట్లర్ అనుకుంటాడు, మేడం పూర్తిగా మారిపోయారు, ఇకపై ఆమెని రూమ్ లో పెట్టి లాక్ చేయాల్సిన అవసరం లేదులే అని అనుకుంటుంటే అంతలో వెనకాలన్న చావుని చూసి భయపడి వాడు సైలెంట్ అయిపోతాడు. మనోడు మాత్రం, నిన్న నైట్ మీ మేడం చాలా అలసిపోయింది, ఆమె కోసం హెల్తీ సూప్ తయారు చేసి తీసుకురా అని చెప్పి ఒక్కొక్క మెట్టు స్లోగా కిందికి దిగుకుంటూ వస్తాడు. అతన్ని చూసిన సోల్జర్స్ అందరూ అలర్ట్ అయిపోయి గన్స్ అన్ని రెడీగా పెట్టుకుంటారు. ఆ సౌండ్స్ కే వీళ్ళిద్దరు వణికిపోతూ ఉంటే మనోడు మాత్రం రువాన్ వైపుకు తిరిగి, ఒకవేళ నా సోల్జర్స్ అందరూ వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తే నీకేం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతాడు. ఆ మాటకి వాళ్ళు భయపడి అక్కడి నుంచి పరుగు చావు వెంటనే రువాన్ ఎత్తుకొని తన గదిలోకి తీసుకెళ్తాడు. అక్కడ ఆమెని చాలా డీప్ గా అంటే ఫోర్స్ఫుల్ గా కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ రువాన్ అతన్ని వెంటనే బలంగా నెట్టేస్తుంది. ఆమె నెట్టేసరికి అతను భయపడిపోతాడు. మళ్ళీ పాత రువాన్ అయిపోయింది అనుకుని భయంతో ఒక అమాయకపు ఫేస్ పెట్టి, రువాన్ నన్ను నెట్టేశావా అని అడుగుతాడు. కానీ రువాన్ మాత్రం అతనికి దగ్గరగా వెళ్లి, ఈసారి నేను అలాంటి పనులు ఏవి చేయను, నీకు నా మీద నమ్మకం లేకపోతే ఒక పని చేద్దాం, కానీ ఇప్పుడు నేను అబద్ధం చెప్పట్లేదు, మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పగానే చావు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఏడుస్తూనే కన్ఫ్యూజన్ లో, ఏమన్నావు అని అడుగుతుంటే రువాన్ మెల్లగా అతని ఫేస్ టచ్ చేసి, ప్లీజ్ చావు ఏడవకు అని ఓదారుస్తుంది. చావు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఇంకో పక్క ఆనందంతో ఆమె చేతును పట్టుకొని, ఇది ఫస్ట్ టైం నీ అంతటి నువ్వే నా ముఖాన్ని టచ్ చేసావు రువాన్ అని హ్యాపీ అవుతున్నప్పుడే నెక్స్ట్ సెకండే ఆమె గొంతును గట్టిగా పట్టుకొని దగ్గరకు లాక్కొని, ఇంత ప్రేమగా మాట్లాడితే నేను ఆ వెధవని వదిలేస్తాను అనుకుంటున్నావా, ఖచ్చితంగా వాడిని చంపేస్తాను, వాడి కోసం నువ్వు బాధపడుతున్నావు కదా అని అరుస్తాడు. నేను చెప్పేది నిజం చావు, నమ్ము అని రువాన్ ప్రాధేయపడుతుంటే చావు మాత్రం ఆమెని టేబుల్ మీద కూర్చోబెడతాడు. ఆమె అతని ఒంటి మీద గాయాన్ని చూసి, నీకెప్పుడు ఈ దెబ్బ తగిలింది, నిన్న రాత్రా అని టెన్షన్ తో అడుగుతుంటే చావు మాత్రం అవేమీ పట్టించుకోకుండా రువాన్ తో, నువ్వు నన్ను మోసం చేసినా అబద్ధాలు చెప్పినా సరే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని అంటాడు. అప్పుడు ఆమె మనసులో, నువ్వెందుకు బాధపడుతున్నావు, పాస్ట్ లైఫ్ లో చేసిన తప్పులు నేను ఇప్పుడు చేయను, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాను అని అనుకుంటుంది. చావు మాత్రం, రువాన్ నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. అతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ, రువాన్ నా పేరుతో పిలువు అని అతని పేరు పిలిపించుకుంటాడు. వెంటనే, అయితే నన్ను కిస్ చేయి అని అడుగుతాడు. ఆమె ఒక్కసారిగా కిస్ చేసేసరికి ఇద్దరు కంట్రోల్ చేసుకోలేక డీప్ కిస్ చేసుకుంటారు. ఇంకో పక్క జో పిచ్చి కోపంతో ఉంటాడు. రువాన్ ని పిచ్చి తిట్లు తిడుతుంటాడు, తనతో ఏదో గేమ్స్ ఆడుతుందని. అప్పుడు స్టెప్ సిస్టర్ అంటుంది, ఒకవేళ చావు చేతిలో రువాన్ చనిపోతే మనకి ఆస్తి ఎలా వస్తుంది అని అంటే స్టెప్ మదర్ కలవ చేసుకొని, అలా ఏం జరగదు, నేను రువాన్ ని అంత ఈజీగా చావనివ్వను అని ఒక వెకిల్ నవ్వు నవ్వుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, మనం చావు డెన్ లోకి కూడా వెళ్ళలేము, కానీ రువాన్ ని ఎలాగోలా బయటకు పిలిపించి చంపియొచ్చు కదా అని ఒక ప్లాన్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకో పక్క రువాన్ తన చేతులతో కాఫీ చేసి మరీ చావుకి ఇవ్వడానికి వెళ్తుంది. ఇది నీ ఫేవరెట్ కాఫీ కదా, తీసుకో అని ఇస్తుంటే, నా టేస్ట్ నీకెలా తెలుసు అని అడుగుతాడు. ఇంత ముందు నువ్వు అన్నావు కదా, నీ టేస్ట్ నేను గుర్తు పెట్టుకోకపోతే నా ఒంట్లో రక్తం తీసి టీ చేసుకుని తాగుతానని అని నవ్వుతూ చెప్తుంది. చావు కాఫీ తాగబోతుంటే బట్లర్ అడ్డుకొని, వద్దు బాస్ ఇది తాగకండి అని ఆపుతుంటే రువాన్ కోపంతో, నేను ఇందులో పాయిజన్ కలిపానా నీ భయం అని అడుగుతుంది. కాదు మేడం, చావు గారు ఒక కమాండర్, ఆయనకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకే మేము ముందు టేస్ట్ చేయాలి అని అంటే రువాన్ మాత్రం ఆ కాఫీ కప్పు తీసుకొని తాగి చూపిస్తాను అని లాక్కుంటుంది. కానీ చావు ఆమె చేయి పట్టుకొని, ఒకవేళ రువాన్ చేతిలో పాయిజన్ తాగి చనిపోయినా కూడా నేను చాలా హ్యాపీగా చచ్చిపోతాను అని చెప్పి మొత్తం తాగేస్తాడు. వెంటనే లేచి తన ఆఫీస్ కి వెళ్లబోతుంటే సడన్ గా అతనికి ఏదో అవుతుంది. సీరియస్ గా రువాన్ వైపుకు చూసి తన పాకెట్ లో ఉన్న హెయిర్ పిన్ తీసి ఆమెకిస్తాడు. కావాలనే రువాన్ ని భయపెట్టడానికి అలా చేసుంటాడనమాట. బట్లర్ గాడు ఊపిరి పీల్చుకుంటాడు, అమ్మయ్య బాస్ కి ఏం కాలేదు అని. రువాన్ జుట్టులో ఆ పిన్ పెడుతూ, ఇక నుండి నేను ఏది ఇస్తే నువ్వు అదే వేసుకోవాలి అని డామినేటింగ్ గా చెప్తుంటే రువాన్ నవ్వి, నువ్వు మరీ ఇంత పొసెసివా అని అంటుంది. చావు వెళ్లిపోగానే రువాన్ బాల్కనీలో నిలబడి చూస్తుంటే ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆమె స్టెప్ సిస్టర్
సిస్టర్ కాల్ చేసి, సిస్టర్ మమ్మీ డాడీ నది దగ్గరకు వెళ్లారు, వాళ్ళు అక్కడ నీళ్లలో మునిగిపోతున్నారు అని ఏడుస్తూ అబద్ధం చెప్తుంటే రువాన్ మాత్రం మనసులో వావ్ వాట్ ఏ ప్లాన్, ఏ మాత్రం మారలేదు, పాస్ట్ లైఫ్ లో కూడా నన్ను ఎక్కడైతే చంపారో మళ్ళీ అక్కడికే పిలుస్తున్నారా అని నవ్వుకుంటుంది. కానీ పైకి మాత్రం మమ్మీ డాడీ అక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంటే లిన్ అరుస్తూ అది ఇప్పుడు అవసరమా, వాళ్ళు మునిగిపోతున్నారు, కాపాడడానికి రా అని చెప్తుంది. సరే వస్తున్నానని చెప్పగానే అక్కడ వాళ్ళంతా హ్యాపీగా నవ్వుకుంటూ తను రాగానే నీళ్లలోకి నెట్టేసి చంపేద్దాం అని ప్లాన్ వేసుకుంటారు. రువాన్ రెడీ అయ్యి బయటకు వెళ్తుంటే బట్లర్ అడుగుతాడు ఎక్కడికి వెళ్తున్నారని. నేను లెదర్ కొనడానికి వెళ్తున్నాను అంకుల్, చావు కోసం నా చేతులతో గ్లౌజెస్ కుట్టాలి అని చెప్తుంది. బట్లర్ షాక్ అయ్యి గ్లౌజెసా, నిన్న మీరు ఆ వేరే వాడి కోసం గ్లౌజెస్ కుట్టినందుకే కదా చావు గారు అంత కోపడ్డారు అని గుర్తు చేస్తుంటే నాకు గుర్తుంది అంకుల్, అందుకే ఈసారి చావు కోసమే కుడుతున్నాను అని చెప్తాడు. లాస్ట్ టైం చావు గారు మిమ్మల్ని పట్టుకొచ్చినప్పుడు మీరు గార్డెన్ మొత్తాన్ని తగలెట్టేశారు కదా అని బట్లర్ ఇంత ముందు విషయాలన్నీ గుర్తు చేయగానే రువాన్ ఎంబారసింగ్ గా ఫీల్ అయ్యి ఈసారి నేనేం తగలబెట్టనులే, మీరు టెన్షన్ పడకండి అని చెప్పి వెళ్లిపోతుంది. కాసేపటికి చావు ఇంటికి వచ్చి రువాన్ గురించి అడుగుతారు. బట్లర్ భయపడుతూ మేడం బయటికెళ్లారు బాస్, ఇంకా తిరిగి రాలేదు అని చెప్పగానే ఆ మాటలకి చావుకి పిచ్చ కోపం వస్తుంది. రువాన్ ఆ వేస్ట్ గాని కలవడానికే కదా వెళ్ళింది అని అరుస్తాడు. మేడం మీకోసం లెదర్ కొనడానికి వెళ్లారు, తన చేతులతో మీకు గ్లౌజ్ కుట్టి ఇవ్వాలని తన ప్లాన్ అని చెప్పగానే చావుకి నమ్మకం కలగదు. నువ్వు దాని అమాయకపు మాటలు నమ్మేశావా అని బట్లర్ మీద విరుచుకుపడి కార్ కేస్ తీసుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కాసేపటికి రువాన్ లెదర్ పట్టుకొని ఇంటికి వస్తుంది. బట్లర్ కొంచెం టెన్షన్ పడుతుంటే చూసి ఏమైంది అంకుల్ అని అడిగితే మిమ్మల్ని వెతుక్కుంటూ చావు గారు వెళ్లారు మేడం, మీరు వేరే మగాడితో ఉన్నారని ఆయన అనుకుంటున్నారు అని చెప్పగానే రువాన్ టెన్షన్ తో అయ్యో నేను లెదర్ కోసమే వెళ్ళాను, చాలా లేట్ కూడా అయిపోయినట్టుంది, ఆయన ఇంకా రాలేదేంటి అని టైం అడుగుతుంది. బట్లర్ చెప్పగానే రువాన్ కి టెన్షన్ పుడుతుంది. ఎందుకంటే పాస్ట్ లైఫ్ లో చావుకి ఈ రోజే కదా పెద్ద ప్రమాదం జరిగింది. అది గుర్తు తెచ్చుకొని వెంటనే అసిస్టెంట్ జేబులో ఉన్న గన్ లాక్కొని అక్కడ నుంచి పరిగెడుతుంది. బట్లర్ తన మనుషులతో మీరు కూడా వెళ్ళండి, గ్యాంగ్ లీడర్ చావు గారిని చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు, ఎలాగైనా కాపాడాలి అని ఆర్డర్ ఇస్తాడు. ఇంకో పక్క చావు వెళ్తుంటే కొందరు గ్యాంగ్స్టర్స్ అతన్ని చుట్టుముట్టేస్తారు. వాళ్ళ గ్యాంగ్ లీడర్ నవ్వుతూ మిస్టర్ చావ్, నా బిజినెస్ ని చాలా నాశనం చేశావు కదా, ఈ రోజు నా పగ తీర్చుకుంటాను అని అరుస్తుంటే అతను ఏమాత్రం భయపడకుండా కోట్ ఇప్పేసి వాళ్ళతో ఫైటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఒక్కడే అందరినీ చితగ్గొడుతుంటే ఆ గ్యాంగ్ లీడర్ దొంగచాటుగా వెనక నుండి అటాక్ చేస్తాడు. చావు కింద పడిపోతాడు. నా ఇన్కమ్ ఆపేశావు కదా, ఈ రోజు నీ ప్రాణం తీస్తాను అని వాడు గన్ తీస్తుంటే చావు గాయపడి కూడా గర్వంగా ఫస్ట్ నుండి నేను నా ప్రాణాల్ని ఇవ్వాలనుకుంది కేవలం ఒక్క పర్సన్ కే, నువ్వెవడివిరా అసలు నా ప్రాణాలు తీసుకోవడానికి అని అంటాడు. దానికి వాడు నరకానికి వెళ్లి అక్కడ చెప్పుకో ఈ సోది మాటలు అని షూట్ చేయబోతుంటే వెనక నుండి రువాన్ వచ్చి గాల్లోకి గన్ షూట్ చేస్తుంది. పరిగెత్తుకుంటూ చావు దగ్గరికి రాగానే ఆ రౌడీగాడు రువాన్ దగ్గర ఉన్న గన్ లాక్కుంటాడు. రువాన్ చావుని పట్టుకొని భయపడకు చావు, నేను వచ్చేసాను, నీకేమవ్వదు అని ఏడుస్తుంది. చావు ఆమె వైపుకు చూసి నాతో కలిసి చావడానికి వచ్చావా అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావు చావు, నేనుండగా నిన్ను ఏమి చెయ్యనివ్వను అని చెప్తుంటే రువాన్ ఆమె ముఖాన్ని పట్టుకొని నువ్వు ఏడుస్తున్నావా అని అడిగితే రువాన్ గట్టిగా చెప్తుంది, నా పర్మిషన్ లేకుండా నువ్వు ఈ జన్మలో నన్ను వదిలి వెళ్ళడానికి వీల్లేదు అనగానే చావు నవ్వి ఎంత బాగా నటిస్తున్నావు రువాన్, ఆల్మోస్ట్ నీ మాటలు నమ్మేశాను, అసలు నువ్వు నన్ను ఎలా ప్రేమించగలవు అని అడుగుతాడు. పాస్ట్ లైఫ్ లో నిన్ను తప్పుగా అర్థం చేసుకుని నీ పట్ల పక్షపాతం చూపించాను, కానీ ఈసారి అలా జరగదు అని చెప్పి చావుకి ఒక డీప్ కిస్ ఇస్తుంది. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, ఈసారి నిన్ను నేను కాపాడుకుంటాను అని చెప్పి నిలబడుతుంది. గ్యాంగ్ లీడర్ వెటకారంగా వావ్ ఏంటమ్మా మీ లవ్ స్టోరీ, చావుబోయేవాడి కోసం నీ ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటావు అని అడిగితే రువాన్ తన జుట్టులో ఉన్న హెయిర్ పిన్ తీసి అతను నా ప్రాణం, ఎవరైనా టచ్ చేస్తే వాళ్ళని చంపేస్తాను అని ఒక సింహం పిల్లలా గర్జిస్తుంది. ఎగ్జాక్ట్ టైం కి చావు మనుషులు పోలీసులు అక్కడికి వచ్చి గ్యాంగ్స్టర్స్ అందరినీ చంపేస్తారు. రువాన్ కారులో చావుని పట్టుకొని నువ్వు భయపడుకు, త్వరలోనే మనం ఇంటికి వెళ్తాం అని ధైర్యం చెప్తుంది. నాకు చాలా పెయిన్ గా ఉంది అని చావు బాధపడుతుంటే నేను నిన్ను గట్టిగా పట్టుకున్నాను కదా, నీకు నొప్పి తెలియదులే అని రువాన్ అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అప్పుడు చావు నీరసంగా నేను నిన్ను దక్కించుకున్నాను రువాన్, ఇక నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అని నీరసంగా చెప్పేసరికి నాతో మాట్లాడుతూనే ఉండు చావు, కళ్ళు మూయకు అని రువాన్ ప్రాధేయపడుతుంది. ఇంటికెళ్లగానే డాక్టర్స్ నర్సెస్ అందరూ చావుని లోపలికి తీసుకెళ్తారు. అప్పుడు ఆ విధవ జో అండ్ స్టెప్ సిస్టర్ లిన్ అక్కడికి వస్తారు. జో రువాన్ చేయి పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. రువాన్ చిరాగ్గా బట్లర్ అంకుల్ ని లోపలికి పంపించి చావుని చూసుకోమని చెప్తుంది. ఇక్కడ లిన్ అరుస్తూ నేను నీకోసం నది దగ్గర వెయిట్ చేస్తూనే ఉన్నాను, నువ్వెందుకు రాలేదు అని అడుగుతుంటే రువాన్ వెటకారంగా నాకు దారి సరిగ్గా తెలియదు కదా, అందుకే వేరే రూట్ లో వెళ్ళాను అని చెప్తుంది. లిన్ ఆమెను లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపుతూ ఎక్కడికి వెళ్తున్నావు, నాతో మాట్లాడు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అని అరుస్తుంటే రువాన్ కి పిచ్చ కోపం వచ్చి పటాక్ మని లిన్ చంప పగలగొట్టి లోపలికి వెళ్ళిపోతుంది. లిన్ కి అర్థం కాదు ఏం జరుగుతుంది ఇక్కడ అని, బుర్ర గీక్కుంటూ ఉండిపోతుంది. ఆ తర్వాత చావు ప్రమాదం నుండి బయటపడి ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న రువాన్ చాలా హ్యాపీగా చావు దగ్గరికి వెళ్తుంది. అతను కళ్ళు తెరిచి నా
నన్నెందుకు కాపాడావు రువాన్? నేను చనిపోతే నువ్వు ఫ్రీ అయిపోయేదానివి కదా అని అడుగుతాడు. దానికి రువాన్, నాకు అలాంటి ఫ్రీడమ్ వద్దు చావ్. నేనెప్పుడు నీ కంట్రోల్‌లోనే ఉండాలి అనుకుంటున్నాను. నన్ను నీ దగ్గరే బందీగా ఉంచుకో అని చెప్తూనే నువ్వు పూర్తిగా కోలుకున్నాక నీకొక విషయం చెప్పాలి అని ఊరిస్తుంది. నెక్స్ట్ మార్నింగే చావ్‌కి స్పాంజ్ బాత్ చేస్తూ రువాన్ ఏదో ఆలోచిస్తుంటే చావ్ కళ్ళు తెరిచి ఆమె చేయి పట్టుకుంటాడు. నన్ను టచ్ చేయాలనుంటే చేసేయ్. అంతగా ఆలోచించడం దేనికి? నీకు కావాలంటే నీ ముందు బట్టలు లేకుండా నిలబడతానులే. నీకిష్టం వచ్చినట్టు టచ్ చెయ్ అని ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. రువాన్ సిగ్గుపడుతూ మెలకువలోకొచ్చావా నువ్వు అని అడుగుతుంది. చావ్ లేచి కూర్చొని నేను నిద్ర లేచాక ఏదో చెప్తానన్నావు కదా ఏంటది అని అడుగుతూనే మనసులో ఒకవేళ నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్తాను అని అంటే నిన్ను గొలుసులతో కట్టి పడేస్తాను అని అంటే రువాన్ నవ్వుతూ మిస్టర్ చావ్ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని బాంబు పేలుస్తుంది. చావ్ షాక్ అయి నిజంగానే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతాడు. రువాన్ తల ఊపి అవునని చెప్పగానే ఎందుకు అంటే ఆమె అతని కళ్ళల్లోకి చూస్తూ నేను నువ్వు లేకుండా అస్సలు బ్రతకలేను. ఒకవేళ నేను చనిపోతే నువ్వు కూడా నా వెనకాలే వచ్చేస్తావు కదా. నా మీద నీకున్న ప్రేమ అలాంటిది. అందుకే అలా కాకుండా మనం పెళ్లి చేసుకుందాం అని చెప్తుంది. చావ్ వెంటనే ఓకే అంటాడు. పెళ్లి మాట అయ్యాక రువాన్ మెడిసిన్ తీసుకొచ్చి సరేలే ఇక ఈ మందు తాగు అని ఇస్తుంది. చావ్ మాత్రం నా చేతులు బాగా నొప్పిగా ఉన్నాయి, నువ్వే తాగించు అని అంటాడు. రువాన్ స్పూన్ తో తాగించడానికి వెళ్తే అతను అడ్డుకొని అలా కాదు మౌత్ టు మౌత్ అదే నోటితో తాగించు. ఎలాగో నాకు కాబోయే భార్యవే కదా, నా కోసం ఈ మాత్రం చేయలేవా అని రెచ్చగొడతాడు. రువాన్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ మెడిసిన్ ని తన నోటితో చావుకి తాగిస్తుంది. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు డీప్ కిస్ చేసుకుంటారు. చావు మాత్రం ఆమెను హక్ చేసుకొని నువ్వు లైఫ్ టైం నాతోనే ఉండాలి అనుకుంటే నేను కూడా నీతోనే ఉంటాను. నీకోసం నా ప్రాణాలైనా ఇవ్వడానికి రెడీ అని చాలా ఎమోషనల్ గా ప్రామిస్ చేస్తాడు. నెక్స్ట్ డే చావ్ అండ్ రువాన్ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఆ తర్వాత రువాన్ తన తల్లికి సంబంధించిన ఆస్తి ప్రాపర్టీస్ అన్ని వెనక్కి తీసుకోవడానికి తన ఇంటికి వెళ్తుంది. చావు ఆమెతో ఓకే నీకు ఒక అరగంట టైం ఇస్తున్నాను, త్వరగా వచ్చేయ్ అని పంపిస్తాడు. అతనికి ఒక స్వీట్ కిస్ ఇచ్చి లోపలికి వెళ్తుంది. ఆమెను చూడగానే ఆ స్టెప్ మదర్ వెటకారంగా ఓహో మమ్మల్ని చూడ్డానికి ఇప్పుడు టైం దొరికింది మేడం గారికి అని అంటుంటే రువాన్ సీరియస్ గా నాకు గుర్తున్నంత వరకు ఈ ఇంటికి యజమానురాలు కేవలం మా అమ్మ మాత్రమే. ఎందుకంటే తను మా నాన్ని చట్టబద్ధంగా పెళ్లి చేసుకుంది. నువ్వు జస్ట్ ఒక ఉంపుడు గత్తవి మాత్రమే అని గట్టిగా ఇచ్చి పడేస్తుంది. దానికి ఆమెకి ఏమవుతుంది, పిచ్చి బీపులేస్తుంది. అయినా కూడా రువాన్ తగ్గదు. ఇంకా అంటుంది షెన్ ఫ్యామిలీకి వారసురాలు కేవలం నేనే అని చెప్తుంటే అప్పుడే లిన్ ఏడుస్తూ వచ్చి మమ్మీ నిన్న రాత్రి ఇది నన్ను చంపదెబ్బ కొట్టింది అని పిల్లబచ్చ కంప్లైంట్ ఇచ్చినట్టు ఇస్తుంది. అప్పుడే అక్కడికి జో కూడా వచ్చి ఏమైంది రువాన్, చావు నిన్ను ఇంట్లో నుంచి తన్నేసి బయటికి పంపించేశాడా? డోంట్ వర్రీ, నిన్ను యాక్సెప్ట్ చేయడానికి నేను ఇంకా రెడీగా ఉన్నాను అని వాగుతుంటాడు. రువాన్ కి చిరాకు వచ్చి రేయ్ నా దారిలో నుండి తప్పక అని అరిచి డైరెక్ట్ గా తన మదర్ గదిలోకి వెళ్లి ఆమె ఫోటో తీసుకొని కిందికి వస్తుంది. రువాన్ కిందికి రాగానే వాళ్ళ నాన్న అరుస్తాడు నీకు ఇష్టం వచ్చినట్టు రావడానికి వెళ్ళడానికి ఇది సత్రం అనుకుంటున్నావా అంటే జోగడు మధ్యలో దూరి నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను రువాన్ అని అంటాడు. రువాన్ నవ్వి అందరూ వినండి, నా దగ్గర ఒక అనౌన్స్మెంట్ ఉంది. మా అమ్మ తన ఆస్తి అంతా నా పేరు మీద రాసింది కదా అని అంటుంది. వాళ్ళ నాన్న కోపంగా మీ అమ్మకి ఏమీ తెలీదు, అంత పెద్ద కంపెనీని నువ్వెలా హ్యాండిల్ చేస్తావు అని అంటే రువాన్ తెలివిగా అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, నాకు కాబోయే భర్త పేరు మీద నా ఆస్తి అంతా ట్రాన్స్ఫర్ చేసేస్తాను అని చెప్తుంది. ఆ మాట విన్న జోగాడు తెగ మురిసిపోతూ రువాన్ దగ్గరికి వెళ్ళబోతుంటే రువాన్ అతన్ని ఆపి నేను నిన్ను ఇష్టపడుతున్నానని ఎప్పుడు చెప్పాను? అసలు నువ్వు రోజంతా పని బట్ట లేకుండా అష్టాచమ్మ ఆడే బ్యాచ్ మా ఇంట్లో ఎందుకు పడి ఉంటావు? నీకు వేరే పని లేదా అని అందరి ముందు పరువు తీస్తుంది. వాడు మాత్రం నిన్ను ఇంప్రెస్ చేయడానికే నేను ఇక్కడ ఉంటున్నాను రువాన్ అని అంటాడు. అప్పుడు ఆమె తన మ్యారేజ్ సర్టిఫికేట్ తీసి నేను చావుని పెళ్లి చేసుకున్నాను అని షాక్ ఇస్తుంది. ఆ జోగాడి గాలి తీసేసినట్టు అయిపోతుంది. నువ్వు ఆ చావుని ఎలా పెళ్లి చేసుకుంటావు అని అడిగితే రువాన్ ప్రౌడ్ గా మిస్టర్ చావ్ ఈ సిటీ మొత్తానికి కమాండర్, అతను చాలా పవర్ఫుల్, అన్నిటికంటే ముఖ్యంగా నా భర్త చాలా హ్యాండ్సమ్, అతన్ని కాదని ఈ చెత్త వెదవని నేను పెళ్లి చేసుకుంటానా అని తిడుతుంది. వాళ్ళ నాన్న కోపం వచ్చి నన్ను అడగకుండా నువ్వు ఈ డెసిషన్ ఎలా తీసుకుంటావు అని అరిస్తే నాన్న చావ్ మిలిటరీ కమాండర్, పైగా చాలా రిచ్, అతనితో ఉంటే నేను కూడా రిచ్ గా ఉంటాను, అందులో ప్రాబ్లం ఏముంది? ఈ జోగాడి దగ్గర ఏముంది, చిల్లుగవ్వ కూడా లేదు అని చెప్తుంటే ఆ జోగాడికి పిచ్చి కోపం వచ్చి రువాన్ని లాగి ఒకటి కొడతాడు. నన్ను కొడతావా అని అడిగితే నీ ప్రేమ నాటకాలతో నన్ను మోసం చేసావు, నిన్ను కొట్టకుండా ఉంటానా అని అరుస్తాడు. స్టెప్ సిస్టర్ లిన్ కూడా రువాన్ని బ్లేమ్ చేస్తుంటే రువాన్ నవ్వుతూ ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను, ఆస్తి మొత్తం ఆల్రెడీ చావు పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయింది అని చెప్పగానే అందరూ షాకులో షేకులు. రువాన్ జో చెవి దగ్గరికి వెళ్లి నువ్వు కేవలం ఆస్తి కోసమే కదా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది, ఇప్పుడు ఆస్తి మొత్తం చావుకి వెళ్ళిపోయింది, నువ్వు ఇప్పుడు ఒక యూజ్లెస్ సిగ్గులేని వెధవ్ అయిపోయావు అని ఆట పట్టిస్తుంటే జో మళ్ళీ కొట్టడానికి చేయెత్తుతాడు. రువాన్ టైం చూసి అతని చేతిని పట్టుకుని తన్ని తానే కొట్టుకొని కింద పడిపోతుంది. ఎగ్జాక్ట్ టైం కి చావు అక్కడికి వస్తాడు. తన భార్య కింద పడి ఏడవడం చూసిన అతనికి ఏమవుతుంది, మండిపోయి నిన్నెవరు కొట్టారు అని అడుగుతాడు. రువాన్ ఏడుస్తూ జో వైపు చూపిస్తుంది. చావు ఒక సీరియస్ లుక్ తో జో వైపుకు చూడగానే వాడు భయపడిపోయి నేనేం చేయలేదు ఆమె తన్ని తాను కొట్టుకుంటుంది
కొట్టుకుంది అని చెప్తాడు. రువాన్ మళ్ళీ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి ఏడుస్తుంటే చావ్ ఆమెను లేపి అసిస్టెంట్ ని ఒక కొరడా అడుగుతాడు. దాంతో ఆ జోగాన్ని చిత్త కొట్టుడు కొట్టేస్తాడు. ఏ చేత్తో అయితే రువాన్ని కొట్టాడో అదే చేతిని గన్తో షూట్ చేసి పడేస్తాడు. ఆ సీన్ చూసి వాళ్ళ నాన్న, స్టెప్ సిస్టర్ లిన్ గజ్జ గజ్జ వణికిపోతారు. సుస్సుబోసుకోవడం ఒకటే తక్కువ అక్కడ. నువ్వు లోపలికి ఎలా వచ్చావు చావ్ అని వాళ్ళ నాన్న అడిగితే మనోడు స్టైల్ గా ఏంటి నేను లోపలికి రాకూడదా అని అంటాడు. అప్పుడు షెన్ ధైర్యం చేసి చావ్కి చెప్తాడు, నాకు తెలుసు నువ్వు పెద్ద కమాండర్ అని, కానీ ఇది షెన్ ఫ్యామిలీ చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. నా కూతురు రువాన్ నీతో సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని, నా పేరు మీద ఉన్న ఆస్తి అంతా నీ పేరు మీద రాసేసిందని విన్నాను. ఏదైతే మీరు చేస్తున్నారో ఇది అసలు కరెక్ట్ కాదు అని అరుస్తూ ఆ ఆస్తి రువాన్ వాళ్ళ అమ్మ తన కోసం దాచిపెట్టింది. ఇప్పుడు తనకి పెళ్ళైపోయింది కాబట్టి ఆ ప్రాపర్టీ మా ఫ్యామిలీకి చెందాలి. అయినా చావ్ నువ్వు ఆల్రెడీ చాలా రిచ్ కదా, ఇంకొంచెం డబ్బు తీసుకొని నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. చావ్ మాత్రం రువాన్ వైపుకు చూసి సిచ్యువేషన్ అర్థం చేసుకొని, మామగారు యాక్చువల్ గా నాకు ఈ డబ్బు కావాలి అనగానే అందరూ భయంతో వణికిపోతారు. రువాన్ మాత్రం లోపల లోపల నవ్వుకుంటుంది. వెంటనే చావ్ అసిస్టెంట్ ని పిలిపించి ఆ జోగాని ఇంట్రోగేషన్ రూమ్ కి తీసుకెళ్ళండి, వాడు చచ్చే వరకు కొడుతూనే ఉండాలి అని ఆర్డర్ ఇస్తాడు. ఆఫీసర్లు జోని ఈడ్చుకుంటూ వెళ్తుంటే వాడు అంకుల్ ఆంటీ నన్ను కాపాడండి అని అరుస్తాడు. కానీ ఎవరు ముందుకు రారు, ఆల్రెడీ వణిగిపోతుంటారు కదా. సో అప్పుడే చావ్ కింద పడున్న రువాన్ వాళ్ళ అమ్మ ఫోటో తీసుకొని దాన్ని గౌరవంగా రువాన్ చేతికిచ్చి ఆమెను ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వెళ్తున్నప్పుడు రువాన్ వాళ్ళని చూస్తూ ఒక ఈవిల్ స్మైల్ ఇస్తుంది. అప్పుడు లిన్ వాళ్ళ మమ్మీ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు. మనం ఇక మన టార్గెట్ ని మార్చేద్దాం, మన నెక్స్ట్ టార్గెట్ ఆ కమాండర్ చావ్ అని చెప్తుంది. లిన్ నువ్వు ఫస్ట్ ఆ చావ్ గాని నీ మాయలో పడేయాలి, అతని నీ ప్రేమలో పడేసి షెన్ ఫ్యామిలీ ఆస్తిని మళ్ళీ మన దగ్గరకు తీసుకురావాలి అని కూతురికి ట్రైనింగ్ ఇస్తుంది. లిన్ భయపడుతూ మమ్మీ నాకు కమాండర్ గాడు అంటే బాగా భయమే, వాడి జోలికి కూడా వెళ్ళలేను అని అంటే, ముద్దు ముఖం భయపడుకో, ఆ చావుగాడు కూడా ఒక మొగుడే కదనే, సారీ మగాడే కదనే, ఆ రువాన్ కంటే నువ్వు ఏ రకంగా తక్కువ, వాణ్ణి రెచ్చగొట్టడంలో ట్రైనింగ్ తీసుకో అని రెచ్చగొడుతుంది. లిన్ కూడా ఇంకా ఆశగా ఓకే మమ్మీ, చావుని బుట్టలో పడేసి ఆ డబ్బంతా వెనక్కి తీసుకొస్తాను అని ఏందో బొమ్మలు తీసుకొస్తా అన్నట్టు చెప్తుంది. చావు ఇంటికి వెళ్ళాక రువాన్ని కూర్చోబెట్టి ఆమెకైన దెబ్బలకు మెడిసిన్ రాస్తుంటాడు. అతని ఫేస్ చూసి రువాన్ అడుగుతుంది, ఏమైంది చావ్, నువ్వు నా మీద కోపంగా ఉన్నావా అని అంటే చావ్ సీరియస్ గా మెడిసిన్ రాస్తూనే, ఎవరి మీదైనా రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే నా దగ్గరకు రా, నేనున్నాను కదా, నీకు నువ్వు ఇలా కొట్టుకొని ఎందుకు గాయపరుచుకున్నావు అని చెప్పగానే నీకెలా తెలిసింది అని రువాన్ షాక్ అవుతుంది. నువ్వు నా దగ్గర నుండి పారిపోవాలని చూసిన ప్రతిసారి నాతో ఫైట్ చేసి నన్ను గాయపరిచేదానివి, అలాంటిది నువ్వు ఒక మగాడి చేతిలో అంత ఈజీగా దెబ్బలు తింటావా, నాకంతా తెలుసు అని అంటాడు. రువాన్ చావ్కి సారీ చెప్తుంది. అతను ఆమె వైపు చూస్తూ, రువాన్ నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు నన్ను ఎలా కావాలంటే అలా వాడుకో, నేను నీకెప్పుడు లాయల్ గానే ఉంటాను, కానీ నిన్ను మాత్రం నువ్వు హర్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని కిస్ చేయబోతాడు. రువాన్ అతను నాపి నేను ఇంకా స్నానం చేయలేదు అని అంటుంది. మనోడు ఊరుకుంటాడు ఆ మాట వినగానే. ఆమెను ఎత్తుకొని, నీకు దెబ్బలు తగిలాయి కదా, నీ భర్తగా నేనే నీకు స్నానం చేయిస్తాను అని బాత్ టబ్ దగ్గరికి తీసుకెళ్తాడు. టబ్ లో ఇద్దరు చాలా రొమాంటిక్ గా ఉంటారు. ఇద్దరు డీప్ కిస్ చేసుకుంటారు. అప్పుడు చావ్, ఈ రోజు నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేసావు, దానికి నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అని అంటే ఆమె కూడా పనిష్మెంటా, ఏ పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నావు అని అడిగితే అతను రొమాంటిక్ గా గట్టిగా పట్టుకో ఆ పనిష్మెంట్ ని అనుభవించడానికి అని మళ్ళీ డీప్ కిస్ చేస్తూ రొమాన్స్ కంటిన్యూ చేస్తాడు. అలా చేస్తూ ఉన్నప్పుడే రువాన్ అడుగుతుంది, అసలు నువ్వు నన్ను ఎందుకు ఇంతలా ఇష్టపడుతున్నావు, 2 years బ్యాక్ నీ ప్రాణాలు కాపాడాను కాబట్టే కదా అని అడిగితే అప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. కాలేజ్ అయిపోయాక రువాన్ ఇంటికి వెళ్తుంటే ఒంటి నిండా దెబ్బలున్న చావ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను గుద్దుకుంటాడు. అప్పుడే గ్యాంగ్స్టర్స్ అతని కోసం వెతుకుతూ ఉంటే రువాన్ అతన్ని దాచిపెట్టి వాళ్ళకి తప్పుదారి చెప్తుంది. తన దగ్గర ఉన్న కర్చీఫ్ తో చావు గాయానికి కట్టు కడుతుంది. అప్పుడు చావు ఆమెను దగ్గరకు లాక్కొని టచ్ చేయబోతుంటే ఆమె అతని చంప మీద ఒకటి బీకి స్టూపిడ్ అని వెళ్లిపోతుంది. మనోడు ఆ చంపను పట్టుకొని ఒక స్మైల్ ఇస్తాడు. అది గుర్తు తెచ్చుకొని ప్రెజెంట్ లో చావు అంటాడు, ఆ రోజు నువ్వు నా ప్రాణాలు కాపాడకపోతే నేను ఈ రోజు బ్రతికి ఉండేవాన్నే కాదు అని అంటే రువాన్, అందుకేనా నన్ను కిడ్నాప్ చేసి దానికి రుణంగా ఈ రోజు ఇలా థ్యాంక్స్ చెప్తున్నావు అని అడిగితే, నేను ఒక వైలెంట్ పర్సన్ ని, కానీ నాకు చిన్నప్పటి నుంచి అదొక్కటే తెలుసు, నాకు కావాల్సింది దొరకకపోతే దాన్ని ఎలా దక్కించుకోవాలో తప్ప నాకు వేరే దారి లేదు, అందుకే నేను ఆమెతోటి తప్ప ఏది యూజ్ చేయలేదు అనగానే అతని వైల్డ్ బిహేవియర్ గుర్తొచ్చి ఆమె నవ్వుతుంది. అప్పుడు అతను కూడా నవ్వి ఆమె ఫేస్ పట్టుకొని లిప్స్ టచ్ చేస్తూ, రువాన్ నేనెవరు అని అడిగితే చావ్ అని అంటుంది. కాదు నేను నీ హస్బెండ్ ని, నన్ను ప్రేమగా పిలు అనగానే ఆమె కొంచెం సిగ్గుతో హస్బెండ్ అని పిలుస్తుంది. అంతే, అంత ప్రేమగా పిలిచేసరికి మనోడు కంట్రోల్ చేసుకోలేక ఆమెను కిస్ చేస్తూ ఇద్దరు రొమాన్స్ చేసుకుంటారు. ఆ తర్వాత మన రువాన్ ఫుల్ టైర్డ్ అయిపోయి ఉంటుంది. అతనే ఎత్తుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టి ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. అప్పుడు రువాన్ కళ్ళు మూసుకుని మెలకులో అంటుంది, పొద్దునంతా ఆ మిలిటరీ పనులలో ఆ ట్రూప్స్ తో బిజీగా ఉంటావు, కానీ నీకు ఇంకా ఇంత ఎనర్జీ ఎలా ఉంటుంది అని అంటే చావు నవ్వుతాడు. కానీ కాసేపటికి అద్దం ముందు కూర్చొని సీరియస్ గా చూస్తుంటాడు. ఒక కత్తి తీసుకుని తన్ని తాను గాయపరచుకోవడానికి రెడీ అవుతాడు. రువాన్ వెంటనే వచ్చి ఆ కత్తిని పట్టుకుంటుంది. కోపంతో తిడుతుంది, నిన్ను నువ్వు ఎందుకు ఇలా గాయపరుచుకుంటున్నావు అని. అప్పుడు చావు ఎమోషనల్ గా, నువ్వు నన్ను మోసం చేసిన
ప్రతిసారి నేను ఇలా నన్ను గాయపరుచుకుంటూనే ఉంటాను. దానివల్ల కలిగే ఆ పెయిన్ ద్వారానే నువ్వు నాతో ఉన్నావన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది అని తన పిచ్చి ప్రేమను చూపిస్తాడు. రువాన్ చాలా ఎమోషనల్ అయిపోయి అతన్ని కిస్ చేసి, నాకు ఇలా గాయపడిన బాడీ అంటే అస్సలు ఇష్టం ఉండదు, ఇంకెప్పుడు ఇలా చేయకు అని గట్టిగా హగ్ చేసుకుంటుంది. నెక్స్ట్ డేనే రువాన్ ఆలోచిస్తూ, చాలా రోజులైంది షెన్ ఫ్యామిలీ నుండి ఏంటి ఎలాంటి మూమెంట్ లేదు అని అనుకుంటే బట్లర్ వచ్చి, మేడం మీ సిస్టర్ ఈ రోజు ఇక్కడికి వస్తారంట అని చెప్పగానే రువాన్ కి సిచ్యువేషన్ అర్థం అయిపోతుంది. ఆమె ఇక్కడికి వస్తుందా, ఓహో అయితే నా మొగుడిని దొంగలించడానికి ప్లాన్ వేసినట్టుంది అనుకొని వెంటనే రెడీ అవుతుంది. ఆమె అంతగానం రెడీ అవుతుంటే చావుకి డౌట్ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. రువాన్ అతన్ని కిస్ చేసి, మా సిస్టర్ రాబోతుంది, తను నిన్ను బాగా ఎంటర్టైన్ చేస్తుందిలే, నేను లేనని నువ్వేం వర్రీ అవ్వకు అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోబోతుంది. మీ ఇద్దరు ఎనిమీస్ కదా అని అంటే రువాన్ ఒక స్మైల్ ఇచ్చి అతన్ని కిస్ చేసి, నా ఎనిమీ అయినా వస్తుంది కదా, ఆమెని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళ్లిపోతుంది. అంతలోనే డోర్ నాక్ అవుతుంది. ఈ పిల్ల మళ్ళీ ఏదో మర్చిపోయి ఉంటుంది అనుకొని చావు డోర్ ఓపెన్ చేయబోతుంటే తీరా చూస్తే అక్కడ రువాన్ కాదు, స్టెప్ సిస్టర్ లిన్ ఉంటుంది. అతన్ని చూడగానే స్టెప్ సిస్టర్ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. మనోడికి ఫ్రస్ట్రేషన్ వచ్చి, నేను స్టడీ రూమ్ కి వెళ్తున్నా, మీ అక్కని వెళ్ళి తర్వాత కలు. ఇంకేముంది మా అంతే. ఈ మేడం గారు వెంటనే ఆయన వెనకాల అక్కడికి వెళ్తుంది. చావుని బుట్టలో పడేయడానికి తన బట్టలు విప్పేసి డైరెక్ట్ గా అతనోళ్ళు కూర్చుంటుంది. చావు ఏమో అది రువాన్ అనుకుంటాడు, కానీ తీరా చూస్తే లిన్ ఉండడంతో వెంటనే విసిరి అవతల పడేస్తాడు. ఆ తర్వాత కూడా ఆగకుండా చావు చేపట్టుకుని ఆమె ముఖాన్ని టచ్ చేస్తూ, కమాండర్ నన్ను చూస్తే మీకు ఫీలింగ్స్ రావట్లేదా, కొంచెం నన్ను కూడా చూడండి అని బ్రతిమలాడుతుంది. చావుకి మామూలు కోపం రాదు ఈసారి. వెంటనే ఆమె చేతులు కాళ్ళు కట్టేసి అక్కడే పడేస్తాడు. అప్పుడే రువాన్ అక్కడికి వచ్చి కట్టేసి ఉన్న చెల్లెల్ని చూసి ఆమె హస్బెండ్ అడుగుతుంది, ఏంటిది చావు అని అంటే, నీ చెల్లి కావాలనే నన్ను రెచ్చగొట్టడానికి చూస్తుంది. రువాన్ ఆమె నోట్లో ఉన్న గుడ్డల్ని తీసి ఆదవడా ఈదవడా ఈదవడా ఆదవడా పగలగొట్టే పనిలోనే ఉంటుంది. అలా కొడుతుంటే మనోడు ఆమె వైపు ప్రౌడ్ గా చూసి అడవి పిల్లిలా తయారైంది అనుకుంటాడు. ఆ తర్వాత రువాన్ బేస్మెంట్ లో లిన్ కోసం కొంచెం అన్నం తీసుకెళ్తుంది. ఆమె ఏడుస్తూ, సిస్టర్ నాకు ఆకలిగా ఉంది, నేను నిన్నేం ఇబ్బంది పెట్టను అని అంటే, నా మొగుల్ని బుట్టలో వేయాలనుకున్నావా, అంతకంటే నన్ను ఎవరు ఇబ్బంది పెడతారో అని అంటుంది. మా మమ్మీ డాడీకి తెలిస్తే ఊరుకోరు అని లిన్ అంటే రువాన్ నవ్వి, నేను ఆల్రెడీ వాళ్ళకి మెసేజ్ చేశాను, నువ్వు కొన్ని రోజులు గవర్నర్ హౌస్ లో ఉంటావని చెప్పాను, వాళ్ళది నమ్మేశారు కూడా అంటుంది. లిన్ కి ఒక్క మెతుకు కూడా అన్నం ఇవ్వకుండా రువాన్ కోపంతో తెచ్చిన అన్నం గిన్నెని కాలుతో తన్నేస్తుంది. కానీ ఆకలితో తట్టుకోలేక కింద పైన అన్నాన్ని ఏరుకొని తింటుంటే రువాన్ ఒక కండిషన్ పెడుతుంది, నీకు అన్నం కావాలంటే నేను అడిగే ప్రతి క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాలి, లేదంటే ఇక్కడే చేస్తావు అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతుంది. మీ అమ్మ దగ్గర ఉన్న హ్యాండ్ కర్చీఫ్ సౌత్ సిటీకి చెందిన ఎవరో మగాడిది కదా, అతనెవరు అని అడగగానే లిన్ ఫస్ట్ నాకు తెలీదు అని చెప్తుంది. కానీ అన్నం కోసం చివరికి నిజం చెప్తుంది. మా మమ్మీకి ఒకంతో లింక్ ఉంది, అతను సౌత్ సిటీలో ఉంటాడు అని చెప్తుంది. రువాన్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతుంది, మా అమ్మ ఎలా చనిపోయింది నిజం చెప్పు అని. లిన్ భయపడిపోయి నాకు తెలీదు అంటుంది. కానీ రువాన్ కత్తి తీసి ఆమె మెడ మీద పెట్టేసరికి, పైగా నాకు తెలుసు నువ్వు కమాండర్ చావుని కేవలం నా మీద రివెంజ్ కోసమే వాడుకుంటున్నావు, నువ్వు అతను అసలు ప్రేమించట్లేదు, గవర్నర్ ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నావు, ఇది తెలిస్తే అతను నిన్ను చంపేస్తాడు అని లిన్ అంటే, అది నీకు అనవసరం అని రువాన్ అంటుంది. కానీ ప్రేమిస్తున్నానని నటించి వాడుకుంటుంది అన్న మాటలు విన్న చావు మాత్రం మనసులో, రువాన్ నన్ను ఎలా కావాలంటే అలా వాడుకో, నాకు మాత్రం పర్వాలేదు, నువ్వు నా దగ్గర ఉంటే చాలు అని అనుకుంటాడు. కానీ మళ్ళీ రువాన్ కత్తితో బెదిరించేసరికి ఆమె నిజం చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో లిన్ వాళ్ళ మమ్మీ రువాన్ వాళ్ళ అమ్మని కొండ మీద నుంచి తోసేస్తుందన్నమాట. అప్పుడు వాళ్ళ నాన్న షెన్ అక్కడికి వచ్చి, నువ్వు తల మీద రాయి పెట్టి కొట్టావు కదా, ఇక తను చనిపోయి ఉంటుంది, తన ఆస్తంతా నా పేరు మీదకి వచ్చాక నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకుంటాడు. ఈ నిజం విన్న రువాన్ ప్రెజెంట్ లో ఏడుస్తూ కూలబడిపోతుంది. మా అమ్మ నా బర్త్డే కేక్ తీసుకురావడానికి వెళ్లి చనిపోయిందని మా నాన్న నాకు అబద్ధం చెప్పాడు, కానీ వాడే మా అమ్మని చంపేశాడా అని ఏడుస్తుంది. రువాన్ వెంటనే తన చెల్లిని గట్టిగా అడుగుతుంది, మా అమ్మని మేడ మీద నుంచి తోసి చంపేశారా అని. మా అమ్మకి మీరు ఆమెను చంపాలని ప్లాన్ చేస్తున్నారని ముందే తెలిసింది, అందుకే సీక్రెట్ గా ప్రాపర్టీ అంతా నా పేరు మీద మార్చేసింది. ఆ విషయం తెలిసి జో గారు నన్ను ప్రేమించినట్టు నటించి ఆస్తి కాజేయాలని చూశాడు అని చెప్పగానే లిన్ భయంతో వణికిపోతూ, నీకివన్నీ ముందే తెలుసా, ప్లీజ్ నన్ను వదిలే, ఈ ఒక్కసారికి నాకు ప్రాణభిక్ష పెట్టు. ఆమె ఇంకా ప్రాధేయపడుతూ నా ప్రాణాన్ని కాపాడు కాపాడు అని అడుగుతుంటే రువాన్ ఆవేశంతో ఏడుస్తూ, మా అమ్మ చనిపోయే ముందు ఆవిడ్ని కాపాడారా, ఆవిడ కూడా ప్రాణభిక్ష కోసం ఏడ్చుంటుంది కదా, ఎవరు ఆవిడ్ని కాపాడింది, నువ్వా నువ్వేనా అని యాంగ్జైటీతో గట్టి గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోతుంటే అప్పుడే చావు వచ్చి పట్టుకుంటాడు. తన అసిస్టెంట్ తో, ఈ రాక్షసి ముక్కును కోసి పడేయండి అని ఆర్డర్ వేసి రువాన్ని తీసుకెళ్లిపోతాడు. రువాన్ నిద్రపోతున్నప్పుడు చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ గుర్తుకొస్తాయి. తన అమ్మ చనిపోవడానికి తనే కారణమని వాళ్ళ నాన్న పదే పదే తనని నిందిస్తూ ఉండేవాడు. ఆ భయంతో తను చావుని గట్టిగా హగ్ చేసుకుంటుంది. రువాన్ ఒక రిక్వెస్ట్ చేస్తుంది, చావు నా కోసం ఒక పని చేస్తావా అని. ఏంటది అంటే, నా కోసం ఒక 20 years కుర్రాన్ని వెతకాలి అని అంటే, ఆ మాట వినగానే చావు ఫ్రస్ట్రేషన్ తో బెడ్ దిగి కోపంతో, ఏయ్ నేను నీకు సరిపోట్లేదా, నాకు చెప్తే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను కదా, ఇంకొక మేల్ మోడల్ ఇంకొక ఆర్టిస్ట్ ని వెతకడానికి ట్రై చేస్తున్నావా, వాళ్ళ హెల్త్ కూడా ఎలా ఉంటుందో నీకు తెలీదు, వాళ్ళకంటే నేనే
బెటర్ అని చెప్పగానే రువాన్ గట్టిగా నవ్వేసరికి మనోడు బుంగమూతి పెట్టి, మేడం ఎందుకు నవ్వుతున్నారు, నా మీద నీకు ఇంట్రెస్ట్ పోతుంది కదా అని అడుగుతాడు. అప్పుడు రువాన్ అసలు విషయం చెప్తుంది. అతని చేయి పట్టుకొని, మిస్టర్ చావ్ గారు, నేను ఒక మేల్ యాక్టర్ ని వెతకమంది నా స్టెప్ మమ్ ని ట్రాప్ చేయడానికి మాత్రమే అని చెప్పగానే అతని ముఖంలో వెలుగు వస్తుంది. తన వైఫ్ ని ఫోర్స్ గా దగ్గరకు లాక్కొని కిస్ చేస్తాడు. కిస్ చేశాక, నువ్వు బయట వేరే ఏ మగాన్ని వెతికినా కానీ వాడిని అరెస్ట్ చేసి బాడీలో నుంచి రక్తం మొత్తం తీసేసి చంపేస్తాను జాగ్రత్త అని స్వీట్ గా వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత రువాన్ ప్లాన్ ప్రకారం లిన్ పేరు మీద లెటర్ రాసి వాళ్ళ డాడీకి స్టెప్ మమ్ కి పంపిస్తుంది. ఆ లెటర్ లో చావ్ రువాన్ ని ఫారెనర్ కి అమ్మేశాడని, ఇప్పుడు ఆమె మిస్టర్ చావ్ కి అసలైన వైఫ్ అని ఉంటుందన్నమాట. అది చూసిన వాళ్ళిద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళేదో పెద్ద రిచ్ అయిపోతారని కలలు కంటూ పార్టీకి వెళ్తారు. అక్కడ ఒక పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ అందరూ వచ్చి ఉంటారన్నమాట. షెన్ తన అల్లుడు కమాండర్ చావ్ అని అందరికి షో ఆఫ్ చేస్తూ ప్రౌడ్ గా తిరుగుతుంటాడు. అందరూ షెన్ ని చాలా పొగుడుతుంటే అతని వైఫ్ కూడా, అవును నా అల్లుడు చాలా ఎక్సలెంట్, నా కూతురు కూడా అంతే అని తెగ మోసిపోతుంటుంది. స్టెప్ మామ్ బట్లర్ ని అడుగుతుంది, నా అల్లుడు నా కూతురు ఎక్కడున్నారు అంటే అతను కొంచెం పొగరుగా, ఆ రూమ్ లో ఉన్నారు వెళ్ళండి అని చెప్పి వెళ్లిపోతాడు. ఆమె కోపంగా రూమ్ లోకి వెళ్తుంది. వెళ్ళగానే ఎవరో ఆమెను వెనుక నుండి హక్ చేసుకుంటారు. అతను ఆమెను కిస్ చేస్తూ క్లోజ్ అవ్వడానికి చూస్తుంటాడు. అంతే, వీళ్ళిద్దరూ ఫుల్ రొమాంటిక్ లో మునిగిపోతుంటారు. ఇదంతా దూరం నుండి రువాన్ గమనిస్తూనే ఉంటుంది. చావ్ చూసి ఆమె దగ్గరకు వచ్చి వెనకాల నుండి హక్ చేసుకొని, నువ్వు వేరే మగాలని చూడకు అని చెప్పాను కదా అని అంటాడు. రువాన్ నవ్వుతూ, ఒక సోల్జర్ కూడా జలస్ ఫీల్ అవుతాడన్నమాట అని నవ్వుతుంది. అక్కడ షెన్ తన ఫ్రెండ్స్ తో కలిసి డ్రింక్ చేస్తుంటాడు. అప్పుడే బట్లర్ వచ్చి ఒక ఇంట్రెస్టింగ్ షో చూపించడానికి పిలుస్తాడు. అందరూ అక్కడికి రాగానే రువాన్ పై నుండి ఇదంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. రువాన్ పక్కనే నిలబడి చావ్ చిటిక వేయగానే అక్కడ కొన్ని పరదాలు ఓపెన్ అవుతాయి. అంతే, ఆ స్టెప్ మామ్ మేల్ మోడల్ తో చేసే పనులన్నీ అక్కడ జనాలు షో చూసినట్టు చూస్తుంటారు. రువాన్ ఆ షోని అలానే చూస్తూ ఉంటే చావ్ వెనక నుంచి వచ్చి ఆమెను హక్ చేసుకొని, ఏమైంది, వాడు నీ హస్బెండ్ కంటే అందంగా ఉన్నాడా అని అడుగుతాడు. లేదు, చావ్ అని నా హస్బెండ్ ఉన్నాడు, అతనంత అందగాడు ఈ ప్రపంచంలోనే లేడు. నువ్వు ఆ మేల్ మోడల్ లాగా మార్కెట్ లోకి వెళ్తే నైట్ కి నీ వాల్యూ చాలా కాస్ట్ ఉంటుంది అని చెప్పగానే మనోడు ఇంకా ఆమె టైట్ గా హక్ చేసుకొని, అయితే ఈ రాత్రి మేడం కి నిద్రపోయే ఉద్దేశం లేనట్టుంది అని రొమాంటిక్ హింట్ ఇస్తాడు. ఇంకో పక్క అందరూ ఆమెను చూస్తున్నారని రియలైజ్ అయ్యి స్టెప్ మదర్ ఆ మేల్ మోడల్ ని పక్కకు నెట్టేసి, ప్లీజ్ నా ఫోటోలు తీయకండి, నా అల్లుడు కమాండర్ చావ్ మీ అందరినీ జైల్లో పెట్టిస్తాడు అని బెదిరిస్తుంది. షెన్ గాడు కోపంతో డివోర్స్ ఇచ్చేస్తాను అని కొట్టబోతే ఆమె రివర్స్ అవుతుంది. నువ్వు నాకు డివోర్స్ ఇస్తే నాకేంటి, మర్చిపోకు, నువ్వు రువాన్ వాళ్ళ అమ్మను కేవలం ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నావు, ఆ తర్వాత తన్ని వదిలేసావు. నా కూతురు అల్లుడు వచ్చి నేను ఈ సిటీ నుంచి చెత్తలా బయటికి పాడేస్తారు అని రెచ్చిపోతుంటే అప్పుడే రువాన్ అక్కడికి వస్తుంది. ఆమెను చూడగానే షెన్ వైఫ్ షాక్, నువ్విక్కడ ఏం చేస్తున్నావు, నేను చావు ఒక ఫారినర్ కి అమ్మేశాడు కదా, నా కూతురు నాకు స్వయంగా లెటర్ రాసింది తనకి చావుకి పెళ్లి జరగబోతుందని, మరి ఇప్పుడేమైంది అని అడుగుతుంది. రువాన్ గట్టిగా నవ్వుతూ, అయ్యో స్టెప్ మదర్, కనీసం నీ కూతురు హ్యాండ్ రైటింగ్ కూడా గుర్తుపట్టలేకపోయావా, అది నా హ్యాండ్ రైటింగ్ అని చెప్పగానే ఆమె షాక్ అయిపోయి పిచ్చిగా రువాన్ చేపట్టుకుని, నా కూతురు ఎక్కడుంది చెప్పు అని నిలదీస్తుంది. రువాన్ వెటకారంగా, నీ కూతురు ఆ రూమ్ లో ఉంది అని చెప్పగానే వాళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తారు. అక్కడ లేని పరిస్థితి చూసి భయపడిపోయి ఒకటే ఏడుస్తారు. ఇక వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్, పరువు, డబ్బు అంతా నాశనం అయిపోయిందని తెలిసి ఆ స్టెప్ మామ్ కోపంతో ఊగిపోతూ రువాన్ని కొట్టడానికి వస్తుంది. చావు వెంటనే ఒక్క తన్నుదని ఆమెను కింద పడేస్తాడు. నువ్వు ఇలా ఎలా చేస్తావు, మేము మీ ఫ్యామిలీ అని అనగానే రువాన్ కి పాత విషయాలన్నీ గుర్తొస్తాయి. ఏంటి, మరి మా అమ్మ ఎలా చనిపోయిందో ఇప్పుడు చెప్తారా అని నిల్లీగానే వాళ్ళిద్దరు మొగుడు పిల్లలు గజగజానికి పోతారు. రువాన్ ఆగకుండా, మీకు గుర్తు లేకపోతే నేను చెప్తాను, 12 years బ్యాక్ మీరిద్దరు మేడ మీద రొమాన్స్ చేస్తుంటే మా అమ్మ చూసింది. అప్పుడు మీరు ఆమెను పైనుంచి కిందికి తోసేశారు. తను చనిపోలేదని తెలిసి రాళ్లతో కొట్టి మరీ చంపేశారు అని నిజం బయట పెడుతుంది. భయపడిపోయిన వాడు మొత్తం తప్పుని స్టెప్ మామ్ మీద నెట్టేస్తాడు. నింద మొత్తం స్టెప్ మదర్ మీద వేసేసి ఆమెను నమ్మించడానికి చూస్తుంటే రువాన్ కూడా నటిస్తూ, నాన్న నాకు మీ మీద నమ్మకం ఉంది, షెన్ హౌస్ లో ఎవరూ లేరు కదా, మీరు అక్కడే ఉండండి అని చెప్తుంది. వాడు హ్యాపీగా అక్కడికి వెళ్ళిపోతాడు. చావు రువాన్ని దగ్గరకు తీసుకొని, మీ అమ్మని చంపిన వాడిని అంత ఈజీగా ఎలా వదిలేసావు అని అడుగుతాడు. రువాన్ కళ్ళల్లో మాత్రం పగ కనిపిస్తుంది. నేను వదిలేలేదు చావు, అమ్మని చంపినందుకు వాడికి మరణం కంటే ఘోరమైన పనిష్మెంట్ ఇవ్వాలి, అమ్మ ఎంత బాధపడిందో వాడు కూడా అంతే అనుభవించాలి అని చెప్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో షెన్ నిద్రపోతుంటే అతనికి ఒక డేంజరస్ కల వస్తుంది. కలలో రువాన్ వాళ్ళ అమ్మ అతని వైపు పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. నువ్వు నాతో ఏం చేయబోతున్నావు అని భయంగా వాళ్ళమ్మ ప్రాధేయపడుతుంటే కనికరం లేకుండా షెన్ తన్ని మేడ మీద నుంచి కిందికి తోసేస్తాడు. తను కింద పడిపోగానే తన మిస్ట్రెస్, అదే స్టెప్ మామ్, వెళ్లి చూడు చచ్చిందో లేదో అని చెప్తుంది. ఇద్దరు వెళ్లి కిందికి చూస్తే అంత పైనుండి పడ్డా కూడా ఆవిడ ఇంకా బ్రతికే ఉంటుందన్నమాట. అది చూసి ఆ స్టెప్ మామ్ మండిపోయి, అంత పైనుండి పడ్డా కూడా ఇంకా నీ ప్రాణం పోలేదేంటే అంటూ పక్కనే ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకొని ఆవిడ తల మీద బాది చంపేస్తుంది. చనిపోయే ముందు ఆవిడ, నువ్వు చేసిన ప్రతి దానికి కర్మ నిన్ను ఖచ్చితంగా వెంటాడుతుంది అని చెప్పి మరి ప్రాణాలు వదులుతుంది. ఆ సీన్ ప్రెజెంట్ లో గుర్తు తెచ్చుకొని అతను భయంతో వణికిపోతాడు. నీళ్ల కోసం హాల్లోకి వెళ్తుంటే అక్కడ సరిగ్గా ఆ రోజే తన వైఫ్ వేసుకున్న రెడ్ డ్రెస్ వేసుకుని ఒకరు నిలబడి ఉంటారు. అది చూసి అతను దయ్యం అనుకుని వణికిపోయి
వెళ్ళిపోతూ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటాడు. పైన మేడ మీద నుంచి ఇదంతా చావు చూస్తుంటాడు. నా భార్యకి ఇంత టాలెంట్ ఉందనే విషయం నాకు తెలియనే లేదే అని నవ్వుతాడు. రువాన్ కూడా నవ్వుతుంది. నెక్స్ట్ డే రువాన్ ఫ్లవర్ బొకే సదురుతుంటే అక్కడికి బట్లర్ వచ్చి, మేడం మీ ఫాదర్ గారు కొన్ని రోజులుగా అసలు తిండి తినడం లేదు, రూమ్ నుండి బయటికి కూడా రావడం లేదు అని చెప్తాడు. రువాన్ తన ఫాదర్ రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ వాడు భయంతో బెడ్ కింద దాక్కొని ఉంటే, డాడ్ నేను మీ కూతుర్ని రువాన్ని అని చెప్తుంది. కానీ షెన్ తన కూతుర్ని చూసి తన వైఫ్ అనుకొని ఇంకా భయపడిపోతాడనమాట. నువ్వు నా కూతురువి కాదు, నా భార్యవి. ఆ రాత్రి నేను నా చేతులతోనే చంపేశాను కదా, మళ్ళీ ఎలా వచ్చావు? నువ్వు నా ప్రాణాలు తీయడానికి వచ్చిన దయ్యానివి కదా అని పిచ్చి పిచ్చిగా అరుస్తుంటాడు. రువాన్ కి చాలా కోపం వస్తుంది. అతను చేసిన నేరాలన్నీ అక్కడ ఒప్పుకుంటూ ఒక కత్తి తీసుకొని రువాన్ మీదకి అటాక్ చేయడానికి వస్తాడు. అదే టైం కి చావు వచ్చి అతన్ని ఒక తన్ను తన్ని కింద పడేస్తాడు. వెంటనే మెంటల్ హాస్పిటల్ కి పంపించమని అసిస్టెంట్ కి ఆర్డర్ చేస్తాడు. అంతా అయిపోయాక రువాన్ చావు ఫేస్ చూసి మెల్లగా అతని దగ్గరకు వచ్చి అంటుంది, మిస్టర్ చావ్, మీకు నా మీద కోపంగా ఉందా? అనగానే చావు గట్టిగా అరుస్తూ, అసలు నీ ప్రాణాల గురించి నువ్వేమనుకుంటున్నావు? నిన్నిప్పుడే ఈ గదిలో పెట్టి తాళం వేయాలనిపిస్తుంది. ఒకవేళ వాడు నిన్నేమైనా చేస్తే ఏం చేయాలో చెప్పు అని ఆవేదంతో అంటాడు. రువాన్ ఏం మాట్లాడాలో తెలియక అతని పేరు పిలిచే లోపే అతను ఆమెను గట్టిగా దగ్గరకు లాక్కొని ఫోర్స్ఫుల్ గా కిస్ చేస్తాడు. కిస్ చేశాక కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని కింద కూర్చొని, రువాన్ నీకేమైనా జరిగితే నేను చచ్చిపోతాను, ప్లీజ్ నా మీద కొంచెం దయ చూపించు అని ప్రాధేయపడుతుంటే రువాన్ అతను ఓదారుస్తూ, నా పగ తీరిపోయింది, ఇక నుండి మనం ఎప్పుడు కలిసే ఉందాం అని చెప్తుంది. అప్పుడు చావ్, అంటే ఇక నీ ఎనిమీస్ మీద పగ తీరిపోయింది కదా, ఇక నా అవసరం నీకు లేనట్టేనా అని కొంచెం ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతాడు. మళ్ళీ ఆయనే, నువ్వేమనుకున్నా సరే నేను మాత్రం నిన్ను వదలను, నువ్వు నన్ను అసహించుకున్నా ద్వేషించినా సరే నీ వెంటే ఉంటానంటే రువాన్ నవ్వుతూ, అయ్యో హనీ, నేను నీకు ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యేలా చేసినందుకు సారీ, అయినా మనం లీగల్ గా వైఫ్ అండ్ హస్బెండ్స్ కదా, మనం ఎలా విడిపోయేది అంటూ ఆయన్ని దగ్గరికి తీసుకొని డీప్ కిస్ చేస్తుంది. ఆ తర్వాత సీన్ లో రువాన్ నిద్రపోతుంటే చావ్ ఫోర్ హెడ్ మీద కిస్ చేసి ఆఫీస్ కి బయలుదేరతాడు. రువాన్ కళ్ళు తెరిచి, మిస్టర్ చావ్, మీరు ఈ మధ్య నాతో అసలు టైమే స్పెండ్ చేయట్లేదు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే వర్క్, ఎవ్రీడే వర్క్ అని చెప్పి వెళ్తున్నాడు. కుంపదీసి ఆ చావ్ కి నా మీద ఫ్రస్ట్రేషన్ వచ్చిందా అని అరుస్తుంది. ఆ రాత్రి రువాన్ పడుకుని ఉన్నప్పుడు చావ్ మళ్ళీ ఫోర్ హెడ్ మీద కిస్ చేసి పక్కనే పడుకుంటాడు. అతను కిస్ చేశాడని అర్థమై రువాన్ నిద్ర లేచి పక్కకు తిరిగి అతని ఫేస్ చూస్తూ, ఎంత హ్యాండ్సమ్ ఫేస్, అమ్మాయిలందరూ ఇతను ఇష్టపడకుండా ఎలా ఉంటారు అని అనుకుంటూ అతని ముఖాన్ని బాడీని మెల్లగా టచ్ చేస్తుంది. అప్పుడు చావ్ ఒక్కసారిగా తన చేతిని పట్టుకుంటాడు. కళ్ళు తెరిచి, నేను నిద్రపోయిన ప్రతిసారి ఇలా నన్ను సీక్రెట్ గా ఎందుకు టచ్ చేస్తున్నావు, ఏం చూడాలని నీ ప్లాన్ అని అడుగుతాడు. మెలకులో ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ చెయ్యవు కదా అని అడగగానే, నా చెయ్యి వదులు అని బుంగముత్తు పెట్టుకుని దూరం చేసుకోవాలని చూస్తుంటే చావ్ మాత్రం ఆమె చేతిని పట్టుకుని ఆమె మీదకి వచ్చేస్తాడు. కొన్ని రోజుల నుంచి నీ మైండ్ లో ఏదో తిరుగుతుంది, కొంచెం అన్హ్యాపీగా కనిపిస్తున్నావు, ఎవరైనా నిన్ను బాధ పెట్టారా అని అడుగుతాడు. రువాన్ మనసులో, నన్నెవరు బాధ పెడతారు, నువ్వు తప్ప అని అనుకుంటూ పైకి అడుగుతుంది, నీతో ఒక విషయం అడగాలి, ఒకవేళ ఫ్యూచర్ లో నీకు నా మీద ఇంట్రెస్ట్ పోయినా, నా మీద విసుగొచ్చినా ఆ విషయం నాకు ముందే చెప్పేస్తానని ప్రామిస్ చేయి. దానికి చావ్, ఏంటి ఆలోచనలు, ఇప్పుడు ఇలా ఆలోచించలేదే అని ఏదో చెప్పబోతూ లేస్తుంటే అతను ఆమె చేతిని పట్టుకొని గట్టిగా మళ్ళీ అడుగుతుంది, ప్రామిస్ చేస్తావా చేయవా అని. అతను, సరే ప్రామిస్ చేశాననుకో, ఒకవేళ నాకు నీ మీద బోర్ కొట్టి వదిలేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. రువాన్ ఒక కిల్లర్ లుక్ ఇచ్చి, ఏం చేస్తానా, నిన్నొక రూమ్ లో పెట్టి లాక్ చేస్తాను, నువ్వు చచ్చే వరకు, అది 100 ఏళ్ళైనా సరే అక్కడే లాక్ చేసి నాతోనే ఉంచుకుంటాను, నీకు నన్ను తప్ప వేరే ఎవరిని చూడనివ్వను అని చెప్తుంది. ఆ మాటకి చావ్ ఒక్కసారిగా పక్కున నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నావు అని కోపంగా అడిగితే, ఏం లేదు, ఆ రోజు నువ్వు నన్ను కట్టేస్తే ఎలా ఉంటుందా అని ఇమాజిన్ చేసుకున్నానులే అని ఆమెకి దగ్గరగా వస్తూ, నేను కూడా ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను అని కిస్ చేయబోతాడు. రువాన్ కోపంతో, ఏంటి ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నావా, అంటే నా మీద బోర్ కొడుతుందా నీకు, నేను సీరియస్ గా ఉన్నాను ఈ విషయంలో అని సీరియస్ గానే చెప్తుంది. అప్పుడు రువాన్ ఆమె వైపు చూసి, నాకు తెలుసులే అని ఆమెను టైట్ గా హక్ చేసుకొని పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రువాన్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే చావ్ మళ్ళీ ఆఫీస్ కి వెళ్తుంటాడు. తింటున్న ఆమె దగ్గరకు వచ్చేసి, ఈ రోజు కూడా అని ఏదో చెప్పబోతుంటే ఆమె కంటిన్యూ చేస్తూ, హా తెలుసులే, ఈ రోజు కూడా ఏవో మిలిటరీ మీటింగ్స్ ఉన్నాయని చెప్పి నైట్ లేట్ గా వస్తావు అంతే కదా, నేను పడుకుంటానులే అని ఒక ఫేక్ స్మైల్ ఇచ్చి బాయ్ చెప్తుంది. ఇక అంతే, అతను వెళ్లిపోగానే సీక్రెట్ గా అతన్ని ఫాలో అవుతుంది. చావ్ ఒక షాప్ లో రింగ్స్ కొంటుంటే ఇతని రింగ్స్ ఎవరి కోసం కొంటున్నాడు అని డౌట్ పడుతుంది. ఆ తర్వాత చావ్ ఒక హాల్లోకి వెళ్తాడు. అది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాల్సిన ప్లేస్. పాపం మనోడు యాక్చువల్ గా ఆమెకి ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటుండు, కానీ తను ముందే చూసేస్తుంది. అది చూసి, ఏంటి రువాన్ నా కోసం మ్యారేజ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడా అని ఆలోచిస్తూ ఆమె అక్కడి నుంచి వెళ్లిపోవాలని చూస్తుంటే మనోడు అక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే దెబ్బకు దాక్కుంటుంది. అతని మ్యారేజ్ హాల్ డిజైన్స్ ఎలా ఉండాలి అండ్ ఎవ్రీథింగ్ గురించి మాట్లాడుతుంటే ఈమె ఇక్కడ దాక్కుని కూర్చొని ఒక్కటే మురిసిపోతూ ఉంటుంది. ఇవన్నీ నాకు ముందే చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా, ఇన్ని రోజులు దాచి నన్ను బాధ పెట్టావు అని తిట్టుకుంటూనే ఇంకో పక్క హ్యాపీగా స్లోగా దాక్కుంటూ వెళ్లిపోబోతుంది. ఈ ప్రాసెస్ లో కింద పడిపోబోతుంటే
మనోడు వచ్చి పట్టుకొని గట్టిగా హగ్ చేసుకుంటాడు. అంతే, ఇక వెడ్డింగ్ గ్రాండ్ గా జరుగుతుంది. చావు రువాని దగ్గరకు తీసుకొని రింగ్ తొడిగి, ఇక నువ్వు నా నుండి ఎప్పటికీ తప్పించుకోలేవు అని అంటాడు. నాకు తప్పించుకోవాలని కూడా లేదులే అని రువాన్ చెప్పి ఇద్దరు కిస్ చేసుకుంటారు. క్లైమాక్స్ లో రువాన్ ఆమె నడుం పట్టుకొని, ఈ రోజు మన వెడ్డింగ్ నైట్ కదా, సో నాకు ఒక కూతురు కావాలి అని అంటాడు. కూతురు ఎందుకు అని అడిగితే, ఎందుకంటే నా కూతురు ఎగ్జాక్ట్లీ నీలాగే ఉంటుంది కదా అందుకే అని చెప్పి ఇద్దరు హ్యాపీగా స్మైల్ చేస్తారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఈ రోజు లవ్ చాలా ప్యూర్ గా అనిపించింది కదా. నాకు కూడా మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అలాగే ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.